ఒకవేళ ఆల్రెడీ ఎవరికో చెస్ట్ పెయిన్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వస్తే ఫర్దర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ పార్టిసిపేట్ చేయాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు దీంట్లో ఒక మన కన్ఫ్యూషన్ లేదు. ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఏదో మనకి చెస్ట్ పెయిన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఎక్సర్సైజ్ అప్పుడు అనేది దానివల్ల మనం ఎక్సర్సైజ్ చేయకూడదు అనేది రాంగ్ మెసేజ్ తీసుకోకూడదు. ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి, కానీ ఎలా చేయాలి, ఎంత సివియర్గా చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ మన ఒక మనిషికి ఆల్రెడీ చెస్ట్ పెయిన్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం ఉంది అని తెలిసింది అనుకోండి, అప్పుడు వాళ్ళు స్లోగా మొదలుపెట్టాలి. వాళ్ళు రికవర్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి. లో ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్తో పాటు వాళ్ళు స్లోగా వార్మప్ చేసుకుని ఆ తర్వాత ఎక్సర్సైజ్లోకి దిగాలి. అండ్ కరెక్ట్ టెక్నిక్స్ అనేది నేర్చుకోవాలి, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసుకోవాలి. హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఎస్పెషలీ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయకూడదు. ఎనీవే, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరిలో లైఫ్ ఏదో ప్రొలాంగ్ అవుతున్నట్టు ఎక్కడా ఏమీ డేటా లేదు. మోడరేట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజెస్ ప్రొలాంగ్స్ లైఫ్ అనేది మాత్రం ఉంది. సో దెర్ ఈస్ నో నెసెసిటీ టు గో ఫర్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, ఎస్పెషలీ మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి.